ఆ నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. అంతా వాళ్లదే రాజ్యం, వాళ్ళు చెప్పిందే శాసనం అంటూ ప్రతిపక్షాలు, సంస్థలు గట్రా వ్యాఖ్యలు చేస్తున్నాయి కదా. ఎవరు ఆ నలుగురు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఇప్పుడిక ఐదో వ్యక్తి కూడా రంగంలోకి దిగబోతున్నాడు. అందుకే ఇక నలుగురు అనే డైలాగు మార్చేయండి అర్జెంటుగా. ఐదుగురు అని బట్టి పట్టేయండి అర్జెంటుగా. ఐదుగురు అని బట్టి పట్టేయండి. ఆ ఐదో వ్యక్తి పేరే జోగినపల్లి సంతోష్ కుమార్. సంతోష్ గురించి టీఆర్ఎస్ వర్గాల్లో కానీ, అధికార వర్గాల్లో కానీ, జర్నలిస్టు సర్కిళ్లలో కానీ తెలియని వారు లేరు. అపాయింట్మెంట్లు, కేసీఆర్ ప్రోగ్రాంల పర్యవేక్షణ దగ్గర నుంచి టీ న్యూస్, నమస్తే తెలంగాణ వంటి మీడియా వరకు సంతోష్ అంటే సంతోషే, అంతే. వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్. కేసీఆర్కు హరీష్ ఎంతటి దగ్గర బంధువో సంతోష్ కూడా అంతే. తను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు ఒక్కసారిగా టీఆర్ఎస్ వర్గాల్లో గుప్పుమంది. ఎంతసేపు బాస్ వెంట నీడలా అన్నీ చూసుకోవడమేనా? తనకు రాజకీయ ఆకాంక్షలు లేవా? ఈ డౌట్ సహజంగానే వస్తుంది కదా. అవును, అదే బాస్ దగ్గర చెప్పుకున్నాడట. ఆయన కూడా ఓ నియోజకవర్గం చూసుకో, కాంటాక్ట్స్ పెంచుకో అని చెప్పాడట. మరి ఎక్కడబ్బా? వేములవాడ. అవును, తన కార్యస్థానం వేములవాడేనట. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్కు పౌరసత్వ సమస్యలు ప్లస్ అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. సో వేములవాడే బెటర్ అనే భావనకు వచ్చేశారట. పైగా అది టీఆర్ఎస్కు మంచి బలమైన రిస్క్ లేని స్థానం. ఎలాగైనా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టక తప్పదు. లేకపోతే టీఆర్ఎస్ పుట్టి మునిగే ప్రమాదం ఉంది. సో ఎవరెవరు ఎక్కడెక్కడ అనే విషయంలో ఇప్పటి నుంచే కేసీఆర్ కసరత్తు చేస్తున్నాడట. ఒకవేళ 2019లో గనుక బీజేపీ హవా కొనసాగే సూచనలు ఉంటే కాస్త ముందుగానే తను ఎన్నికలకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలంటే దేశ సమస్యలు బీజేపీ గట్రా ప్రభావితం చూపిస్తాయి. కేవలం లోకల్ ఫీలింగ్, లోకల్ ఇష్యూస్ ఆధారంగానే ఎన్నికలకు వెళితే తనకు లాభం అనే భావన కేసీఆర్ మదిలో ఉందట. ఇది గమనించిన బీజేపీ, కాంగ్రెస్ కూడా ముందస్తుకు ప్రిపేర్ అయిపోతున్నాయి. ఒక ప్రచారం ఏమిటంటే ఇప్పటి ఎంపీ బాల్క సుమన్ను చొప్పదండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించి పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి వివేక్ను పోటీ చేయిస్తారట. కేటీఆర్ను సైతం సిరిసిల్ల నుంచి మార్చి మరో రిస్క్ లేని స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన కూడా ఉందట. త్వరలోనే తనకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు కూడా కేసీఆర్ అప్పగించబోతున్నాడు.